హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ హ్యాపీ తొలి ఏకాదశి ఫ్రెండ్స్. అది ఫొటోస్కే వస్తుంది, వీడియోస్ రాదు. ఫొటోస్కి అయితే ఇట్లా ఫోటో ఇట్లా చేయి చూపిస్తే ఫోటో క్లిక్ అవుతుంది కదా. మేమైతే గోరింటాకు పెట్టుకున్నాం. కూర్చో కూడా చూపిస్తాం. హాయ్ చెప్పు కూర్చో. ఇవన్నీ కాళ్ళకు ఒకసారి నిలబడురా. కూర్చో ఇవన్నీ. అమ్మ పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అయిపోయారు. ఇక నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేయాలి ఫ్రెండ్స్. కడప ముగ్గు పని అంతా అయిపోయింది. బాబావా బాబానా వాము మంకి అయిపోయింది. కూర్చో 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 కూర్చో. వద్దే 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 దాక్షి. ఇగో నాన్న ఏమో తెచ్చిండట. అమ్ తిందా. దా దా ఇట్లా అయ్యాను ఖరాబ్ చేయకు. అయ్యో ఇటు వచ్చాయి. అయ్యో ముగ్గంతా ఖరాబ్ చేస్తుంది. ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా ఫ్రెండ్స్. నేనైతే ఇంక ఇప్పుడైతే పూజ చేయాలి. ఇట్లయితే ఆడుకుంటారు చూడండి. ఈ డోర్ ఓపెన్ చేస్తే చాలు ఇదే మొత్తం కూర్చో అయితే ఉండనే ఉంటుంది. క్లీన్ చేసేసిన ఆడుతుండ్రు. అయితే ఈరోజు పులిహోర చేద్దాం అనుకుంటున్నా. పులిహోర చేయాలి, అప్పాలు కూడా చేద్దాం అనుకుంటున్నా. ఇదైతే రాగి లడ్డూలు చేద్దాం అనుకుంటున్నా. రాగి ఇంకా మన కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి. ఇంకా అయ్యానేమో భక్షాలు కావాలని అంటుండ్రు. ఇక అందుకని చెప్పి పప్పు కూడా ఉడకబెట్టేసిన ఆల్రెడీ అయిపోయింది. ఇంత పని ఉంది ఫ్రెండ్ ఈరోజు అయితే. అన్నీ చేయాలి పిల్లల కోసం స్నాక్స్. ఊకే రాగి లడ్డూలు అయితే చేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ ఒకసారి చేసిన, మంచిగా తిన్నారు పిల్లలు అయితే. అందుకనే మళ్ళీ ఒకసారి అయితే చేస్తున్నా. ఈరోజు చాలా పని ఉంది. అన్ని ఫుల్ పనులు పెట్టుకున్నాయి. నిన్నంతా ఇల్లు క్లీన్ చేసిన ఫ్రెండ్స్ నేనైతే. చెల్లేదా ఈ పాపకు నైట్ ఏమో గోరింటాకు పెట్టడానికి ఫుల్ టైం పట్టింది. అసలు పండుకోలే. రోజు పండుకునేది. నిన్న అసలు 12:30 వరకు కూడా అసలు పండుకోనే లేదు. పెడదాం అనుకుంటే మళ్ళీ డే టైం ఎక్కడ కుదురుతుంది చెప్పండి. నిన్న అయితే కిచెన్ ఇవన్నీ తీసి వాష్ చేసిన. షీట్స్ అన్నీ కూడా పైన ఇవన్నీ కూడా మంచిగా చేసిన. ఇంకా ఈరోజు అయితే మొత్తం వంట పని ఉంది. పిండి కూడా పట్టించుకొచ్చిర్రు అన్నట్టు. ఇదైతే మన గోధుమ పిండి. జొన్న పిండి కూడా మొన్ననే పట్టించుకున్నాము. జొన్న పిండి. నోట్లో ఏం పెట్టుకుంటున్నావు మేడం? హాయ్ చెప్పు. అయ్యా నీకు దీన్ని సైకిల్ది ఆడ పెట్ట స్క్రూ, సైకిల్ స్క్రూ పెట్టే. ఫస్ట్ అయితే పూజ చేసేద్దాం. ఫాస్ట్ పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. డోర్ ఓపెన్ చేసి ఉంచుదామంటే కుచ్చులు ముగ్గు మొత్తం ఖరాబ్ చేస్తురా. అని ఇద్దరు కూర్చో. అరే మొత్తం ఖరాబ్ చేసేసింది ఫ్రెండ్స్. పులిహోర అయితే చేస్తున్నా. ఇప్పుడు రైస్ అయిపోయింది. నేను రైస్ కూడా చేసేసిన అన్నట్టు. పులిహోర డైరెక్ట్ పోపు ప్లస్ మన పోపు వేసేసి చింతపండు అందులో పెట్టేస్తే తొందరగా అయిపోతుంది కదా, అట్లా చేసేస్తా అన్నట్టు. మీరు కూడా ఏం స్పెషల్ చేసుకున్నారో కమెంట్ చేయండి. వీడియోనైతే మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ పులిహోరనైతే చేసేస్తున్నా. ఇక పిల్లలు అప్పటికే ఆకలి అని అంటున్నారు. ఇంట్లో ఏమన్నా బిస్కెట్స్ అట్లా ఉంటే ఇచ్చిన అన్నట్టు. కొంచెం రాగి జావా చేసినుండే అది తాగినారు. ఇక ప్రసాదం కింద పులిహోరనైతే చేసేద్దాము అని చెప్పేసి ఇక్కడ చేసేస్తున్నా. ఇక్కడ ఇద్దరు పిల్లలు అయితే ఆడుకుంటున్నారు చూడండి. చిన్న బుక్స్ అవి ఇస్తేనేమో కొంచెం ఛాన్స్ అయిపోయి వాటిని చూసుకుంటూ ఆడుకుంటుంది అన్నట్టు. ఒక్కొక్క బుక్ అట్లా ఆడుకుంటా ఏమేమి ఉన్నాయని చూసుకుంటా అట్లనే ఆడుకుంటుంది. ఇక్కడనైతే చింతపండు గుజ్జు అయితే వేస్తున్నా నేను. డైరెక్ట్ పులిహోర పోపు వేసేసి దాంట్లో అంటే కొందరు సపరేట్గా గుజ్జు సపరేట్గా ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ పోపు వేస్తారు దానికి. నేనేమో డైరెక్ట్ దీంట్లోనే చేస్తున్నా. ఇక తొందరగా అయిపోవాలని చెప్పేసి. అట్లయితే కొంచెం 2 గిన్నెలు పెట్టాలి, కొంచెం టైం పడుతుంది కదా. అందుకని చెప్పి ఇంక ఇక్కడ ఒకటే దాంట్లో చేసేస్తున్నా. ఇక ఆకలి అని చెప్పి అప్పటి నుంచి అంటూనే ఉన్నారు అన్నట్టు. ఆకలి అవుతుందని. ఇక ఏమన్నా స్నాక్స్ ఉంటే వాళ్ళకి ఇస్తున్నారు మా హస్బెండ్ అయితే. పిల్లలు కొంచెం తొందరనే చేద్దామా, ఇంత తొందరగా చేద్దామని అనుకున్నా కూడా లేట్ అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అయితే రాగి లడ్డుల కోసం అయితే నేను కొన్ని అవిసె గింజలు కూడా వేస్తున్నా. హెయిర్ ఫాల్ కాకుండా మంచిగా హెయిర్ గ్రోత్కి మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి అవిసె సీడ్స్ కూడా వేస్తున్నా అన్నట్టు. నువ్వులు, ఇంకా రాగి పిండి, ఇంకా కొబ్బరి తురుము ఉంటుంది కదా, ఎండు కొబ్బరి తురుము. చాలామంది అయితే షార్ట్ వీడియో పెడితే ప్రాసెస్ ఎట్లా చేయాలో కూడా చెప్పండి అని అన్నారు.
ఇంకనైతే చెప్తా చూడండి. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మన రాగి పిండి ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో అది మంచిగా నెయ్యిలో వేగాలి ఫ్రెండ్స్. ఒక 10 minutes అట్లా పడుతుంది. కలుపుతూనే ఉండాలి. మంచిగా స్మెల్ వస్తుంది రాగిలోకి వెళ్ళి. అప్పుడు మన కొబ్బరి తురుము ఉంటుంది కదా, అదేమో దాంట్లో రాగి పిండిలో వేసేయాలన్నట్టు. మన నువ్వులు సపరేట్గా వేయించుకోవాలి, అవిసె సీడ్స్ కూడా సపరేట్గా వేయించుకొని అవి మిక్సీ పట్టేసుకోవాలి. వీటిని మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ 1 kg రాగి పిండి తీసుకున్నారనుకోండి, మళ్ళీ అట్లనే 1 kgనేమో బెల్లం తీసుకోవాలి. బెల్లం తీసుకొని జస్ట్ బెల్లము ఒక గ్లాస్ వాటర్ వేసేసి కరగబెట్టాలి అంతే. పాకంలాగా ఏం పట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ బెల్లం కరగాలి అంతే ఫ్రెండ్స్. కరిగినాక ఇవన్నీ మిక్స్ చేసుకొని ఉంటాం కదా మనం, రాగి పిండి, కొబ్బరి తురుము, నువ్వులు, ఇంకా అవిసె సీడ్స్, వాటిలో ఇవన్నీ మిక్స్ చేసేసి ఉంటాం కదా, బెల్లం అయితే వేసేయాలి. వేసేసి ఇంకా ఇట్లా లడ్డులాగా చుట్టేయడమే. బెల్లం అయితే కరగబెట్టిన బెల్లం అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా ఆ లడ్డూలు అయితే చుట్టుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి బెల్లం ఎక్కువైపోతుంది పానకము, దానివల్ల మళ్ళీ లూజ్గా అయిపోతుంది కదా, లడ్డులాగా కావన్నట్టు. అందుకనే కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటూ క్వాంటిటీ మనకు లడ్డు చుట్టేలాగా ఉండాలి చూసుకొని చేయండి. లడ్డు కొంచెం దానివల్ల ఫుల్ టైం ఇంకా భక్ష్యాలు అయితే చేయలేదు. ఫస్ట్ అయితే మా హస్బెండ్కి అయితే డ్యూటీ ఉన్నాడు. ఇక ఫస్ట్ అయితే అప్పాలు అయితే చేసేస్తాం, దాని తర్వాత భక్ష్యాలు ఎప్పుడైనా చేయొచ్చని, అంటే కొంచెం లేట్ అయినా సాయంత్రం అయినా చేయొచ్చేదా అని చెప్పేసి అప్పాల పిండి అయితే కలుపుతున్నాం. ఇలాగా నువ్వులు, ఇంకా పల్లీలు, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, కారం, సాల్ట్ అయితే వేసిన, ఇంకా వెల్లుల్లి అయితే దంచుతున్నాం. చూడండి, ఒక 1 hour అట్లా తొందర అయిపోతాయి, కానీ కావాలి ఫాస్ట్గా. కుర్చీలో అయితే లేచింది ఫ్రెండ్స్, ఆడుతుంది. ఇంకా చేయనిస్తుందో ఏం చేస్తుందో చూడాలి. గార్లిక్ అయితే వేస్తాం మేము అప్పాలలో, అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఏమైందిరా, దంచుతావా? దంచుతుందట, ఇట్లా కూర్చున్నది చూడండి, దంచుతా అని. ఇస్తావు, దంచిస్తావా నాకు? దంచమ్మ, దంచు దంచు. ఈ చేతితో దంచాలి, ఈ చేతితో దంచు. దక్షి, ఈ చేతితో దంచు, దీంతో దంచు, దీంతో దంచు. పట్టుకో, అట్లా. గుడ్. పట్టకి అంత అంటుతుంది. భక్ష్యాలు అయితే ఫస్ట్ పొద్దుగాలనే చేసేద్దాం అనుకున్నా ఫ్రెండ్స్, కాకపోతే లాస్ట్కి అవే అయినాయి అన్నట్టు. అసలు చేతన కాలేదు. లడ్డూలకే చాలా టైం అయింది. కొన్నే చేద్దామని అనుకున్నా, కాకపోతే కొన్ని అయితే తొందర అయిపోతాయి. లాస్ట్ టైం కొన్నే చేసినుండే, అవి ఫాస్ట్గా అయిపోయినాయి అన్నట్టు. ఇంకా పిల్లలు కూడా తింటారు, మనం కూడా తింటాం కదా, కొన్ని ఎక్కువ చెయ్యి అని చెప్పినుండే మా హస్బెండ్. అందుకని 1 kg చేసిన, అవి అంటే కేజీ పిండికి కేజీ బెల్లం అట్లా చేసినుండే. దానివల్ల అవి ఫుల్ టైం పట్టింది. ఇక రెస్ట్ లేదు పొద్దుగాల నుంచి. ఒక పని తర్వాత ఇంకొక పని అయితేనే ఉంది. ఇంకా మా హస్బెండ్కి డ్యూటీ ఉందంటే ఫస్ట్ అయితే అప్పాలు చేసేద్దాము, దాని తర్వాతనైతే ఇంకా ఏదైనా ఉంటే తర్వాత భక్ష్యాల తర్వాత నువ్వు ఒకదాని ఉన్నప్పుడు ఒకవేళ వీలుంటే చేసుకో, లేకపోతే ఇంకా రేపు చూద్దాం ఫ్రిడ్జ్లో పెట్టే అన్నట్టు. ఇక అందుకోసమే ఇక ఫస్ట్ ఇక అప్పాలు అయితే చేసేద్దాము, దేవుని దగ్గర కూడా పెట్టాలి కదా అని చెప్పేసి ఇక ఇక్కడ ఫాస్ట్గానైతే పిండి కలిపేస్తున్నా. ఒక 1 hour 1.5 hourలో అయిపోతుంది. 1 hour పట్టింది ఫ్రెండ్స్. కేజీయే కదా, అంత ఎక్కువేం కాదు, కేజీ కొంచెం అటు ఇటు ఉంటుంది అంతే పిండి. కొంచెం పిల్లల కోసం స్నాక్స్ లాగా. అయాన్కి ఏమో స్కూల్లో జంక్ ఫుడ్ అలో లేదు, ఓన్లీ మనం ఫ్రూట్స్, పల్లి పట్టేసు, మకానా అలాంటివి పెడతా. మళ్ళీ ఇవి ఇంటికి వచ్చినాక కూడా మళ్ళీ అడుగుతూనే ఉంటాడు అన్నట్టు. అయానికి రోజు ఏదైనా తినడానికి కావాలి, బాగా అడుగుతాడు. మాకు అదే ప్రాబ్లము, బాగా అడుగుతాడు. అందుకని చెప్పేసి ఇంకా ఒక వారం 10 రోజులన్నీ వస్తాయి కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పి చేస్తున్నా. ఇంకా కష్టమైనా చేస్తా అన్నట్టు ఇక్కడనైతే చేసేస్తున్నాము. ఇక మా హస్బెండ్ అయితే కాల్చమని చెప్పిన, నేనైతే ఇంకొకదాన్న అంటే కష్టం కదా, అటు లడ్డూలు చేయాలి, మళ్ళీ ఒత్తాలి అప్పాలు, మళ్ళీ కాలవాలంటే కష్టము. ఉన్నంత షేప్ అయితే కాలువు అప్పాలు అయితే తర్వాత నేను చేసుకుంటాను వెళ్ళినాక అంటే. ఇంకా అయ్యే వరకు ఉన్నారు, సాయంత్రం అంటే ఇంకా మ్యాక్సిమం అప్పాలు అయ్యే టైం వరకు ఉన్నారు అన్నట్టు. పిల్లలు అయితే అసలు హాల్లో అట్లా ఆడుకోండి రా అంటే అస్సలు ఆడుకోరు ఫ్రెండ్స్. అక్కడ మేమున్న దగ్గరనే ఉంటామని అంటారు, అదే కష్టం మాకైతే. కొంచెం దూరం వెళ్ళి ఆడుకోండి అయ్యా, ఇక్కడ ఇంత వంట రూమ్లో పనిచేస్తున్నాం రా అంటే కూడా వినరు అన్నట్టు. ఇక్కడ ఉంటే ఆడనే ఉంటుంది కదా ఆబ్వియస్గా. ఇక వాడు అన్న వంట రూమ్లో ఉన్నాడు కదా, నేను కూడా అక్కడే ఉంటా అని చెప్పేసి ఇంకా అక్కడ మా దగ్గరికే వచ్చేస్తుంది అన్నట్టు. వాళ్ళు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్.
మన బ్యాట్లు ఉంటాయి కదా అవి చేసిన అన్నట్టు. మొన్న డీమార్ట్కి ఎప్పుడో పోయినప్పుడు తీసుకొచ్చినాము. డీమార్ట్కి లాస్ట్ టైం పోయినప్పుడు ఎప్పుడు తెచ్చినాము, ఇప్పుడు చేస్తున్నాం. సూపర్ మార్కెట్కి పోయినప్పుడు తెచ్చినాము లాస్ట్ టైము. అయ్యా ఊరికే అడుగుతుండని తెస్తే ఇప్పుడు చేసిన అప్పాలు చేసిన కదా, ఆయిల్ ఉంటుంది కదా అని చెప్పి అదే ఆయిల్లో తినబో చాలు, ఇక అంతకంటే ఎక్కువ తినద్దు. ఇగో కుచి, ఇగో కుచి. ఇంకా పని ఉంది ఫ్రెండ్స్. నాకైతే ఇల్లంతా క్లీన్ చేయాలి. సాయంత్రం అయితే ఒక ఆమెది బర్త్డే ఉంది, అంతే పాపదే. పోతాం పిల్లలందరూ అంటే బర్త్డేలకు మేము పిలుస్తాం, మేము అంటే వాళ్ళు కూడా పిలుస్తారు కదా, అట్లా పోతాం అన్నట్టు. కేక్ కటింగ్కి పోవాలి. ఇంట్లో పని ఇంకా బ్యాలెన్స్ ఉంది, అదంతా చేసి పోవాలన్నట్టు. నా అప్పాలు అయితే చూపిస్తూ చూడండి. భక్ష్యాలు ఇంకా రోటి ఉన్నాయి, పిండి కలిపేసి కొంచెం మళ్ళీ వచ్చినాక ఫస్ట్ తీసుకుంటాం. కొన్ని చేసిన అని చెప్పినా కదా ఫ్రెండ్స్, ఎక్కువ చేయలే, కొన్ని చేసిన అన్నట్టు. చేయడానికే బాగా టైం పట్టింది. మళ్ళీ వీళ్ళని పట్టుకొని ఏదైనా చేస్తాడంటే ఇక పెద్ద టాస్కే కదా. తింటుర్రు ఇద్దరు. మీరు కూడా ఏమేమి చేసారో కామెంట్ చేయండి. నాకైతే తొలి ఏకాదశి రోజు రెస్ట్ లేకుండా పోతే 2 రోజుల నుంచి రెస్ట్ లేదు. రేపు మళ్ళీ హాస్పిటల్ పోవాలి, టీత్ ఇది చూపించుకోవడానికి. ఎంత పెయిన్ ఉంటుందో ఏమో, అసలు భయం అవుతుంది. మళ్ళీ అదొక సైడ్ ఉన్నది. అయాన్ బౌల్లో పెట్టినైతే నువ్వు వేరే తీసుకోకు. అయాన్ కోసమే ఫ్రెండ్స్ ఇవన్నీ చేసుడు. ఊకే తలకాయ తింటూనే ఉంటాడు. తినడానికి ఏమని అని. ఒక 10 రోజులన్నా వస్తాయా లేవో, ఇన్ని చేసినాం కదా. ఒక 10-15 రోజులన్నా బాగా ఎంత ఫ్రూట్స్ తిన్నా, స్కూల్కి పంపించినా కూడా మళ్ళీ ఏదో ఒకటి కావాలని అడుగుతాడు ఇంటికి వచ్చి. అందుకనే చేసుడు అవుతుంది. కూర్చో మేడం కూడా తింటుంది. నీ ఐడి కార్డుకు పెడుతుందిరా అన్న తిను అని. అన్న తిను అంటుంది ఆడ ఐడి కార్డుకి. నువ్వు తిను. బర్త్డేకి పోవడానికి అయితే రెడీ అయినాం ఫ్రెండ్స్. ఇగో అస్సలు చేతనైతే లేదు, రోజంతా పని అయింది కదా, అసలు చేతనైతే లేదు. కాకపోతే పోవాలి కదా, ఇంటికి వచ్చి మరి పిలిచి అంటే అందరం మేము కూడా మా అయ్యన్ బర్త్డే ఎప్పుడైనా, కూర్చోళ్ళ బర్త్డే ఎప్పుడు కూడా పిలుస్తాం కదా, అట్లనే వాళ్ళు కూడా పిలుస్తారు. అందుకని చెప్పి పోవాలి ఇక. మా ఇంట్లో టీచర్ అయింది, కొట్టుడే కొడుతుందా పాప, మేము అని ఎందుకు కొడుతున్నావే? కూర్చో. ఏంది నువ్వు అసలు ఏంటి కొట్టుడు అట్లా? మళ్ళీ పట్టిస్తావేందిరా నువ్వు? కొడుతుంది అంటే అరే 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 వద్దే. అమ్మ తాకుతుందిరా బిడ్డ, తీసుకో బిడ్డ. ఇదైతే నెక్స్ట్ డే సండే రోజు హాస్పిటల్కి అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్. డాక్టర్ కోసం అయితే ఫుల్ వెయిట్ చేయాల్సి వచ్చింది. మాకైతే అపాయింట్మెంట్ ఆ రోజు ఇచ్చారు, సండే రోజు కూడా ఇచ్చారు అన్నట్టు. అంటే క్లీన్ చేయించిన మళ్ళీ 3rd డేకి రమ్మంటారు అన్నట్టు. ఇలా పోయినాం అనుకోండి, మళ్ళీ 3 డేస్కి ఇంకొక అపాయింట్మెంట్ ఇస్తారు. ఆ రోజు కూడా వెళ్ళి క్లీన్ చేయించుకురావాలి. టూత్లో కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది కదా, అది తగ్గే వరకు అట్లనే క్లీన్ చేయించుకుంటా ఉండాలన్నట్టు. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.